హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్‌లో అయితే పూరి అండి. పూరియా నార్మలే కదా! ఎప్పుడు అందరం చేసుకుంటూ ఉంటాం కదా అనుకుంటాం కదా! కానీ ఇది స్పెషల్ పూరి అండి. హోటల్ స్టైల్‌లో చేస్తున్నాను. చాలా బావుంటుంది. మీరు అలా నూనెలో వేయగానే అలా పొంగుతాయన్నమాట. అంత బావుంటాయి. చాలా చాలా బావుంటాయి. సో, అది ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా బౌల్ తీసుకున్నాను. అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని సాల్ట్, 1 స్పూన్ షుగరు, 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేయాలండి. ఈ బొంబాయి రవ్వ వేసినందువల్ల మనకి పూరీలు కొంచెం క్రిస్పీగా బావుంటాయన్నమాట. ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు గోధుమ పిండి, 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. ముందు అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్‌కి సరిపోలేదు కదా! ఇంకొంచెం వాటర్ పోసుకొని సరిపడా వాటర్ పోసుకొని మొత్తం గట్టిగా అయితే కలుపుకోవాలి. మెత్తగా కలపకూడదు. చూడండి ఇలాగా కలుపుకోవాలి. ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి పిండి అయితే చాలా సాఫ్ట్‌గా అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు తీసుకొని పూరీలు అయితే ప్రిపేర్ చేసేద్దాము. ఇప్పుడు కొంచెం పిండి వేయకుండా దీనికి ఆయిల్ అప్లై చేస్తే మనకు ఆయిల్ కూడా నీట్‌గా ఉంటుందండి. సో, నేనైతే పిండి వేయట్లేదు, ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అది వేసేసి ఆయిల్ హీట్ చేసిన తర్వాత ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే పూరీలు వేసేద్దాము. సో, పూరీ వేసిన తర్వాత ఇలా నొక్కుతూ ఉంటే బాగా పొంగుతాయి. రెండో వైపు కూడా తిప్పుకొని బాగా ఎర్రగా కాల్చేసుకోవాలి. ఇప్పుడు రెండో పూరీ కూడా వేసేస్తున్నాను. ఎంత బాగా పొంగుతాయో చూడండి. వేయంగానే మనకు అలా పూరీ అలా పొంగుతాయి. పూరీలు అలా పొంగుతూ ఉంటే చాలా బాగుంటాయి కదా! తినడానికి కూడా చాలా బాగుంటాయి. సో, రెడీ అయిపోయినాయండి పూరీలు. సూపర్‌గా ఉంటాయి. కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను. సో, ఇప్పుడు సర్వ్ చేసేయడమే. సో, రెడీ అయిపోయినాయి. సర్వ్ చేసేస్తున్నాను ఆలు కర్రీతో. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా బాగుందని చెప్తారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.